మనం చాలామంది బయట వీడియోస్ తీసుకుంటుంటాం కదా! మన సొంత వీడియోకి లింక్ పెట్టుకోవడానికి. అలా తీసుకునేటప్పుడు ఎలా అప్‌లోడ్ చేయాలని చెప్తున్నాను. వీడియో తీసుకున్న తర్వాత మనకి పైన వస్తది కదా! మన వీడియోకి లింక్ చేసుకుంటాం. అది చేసుకునేటప్పుడు చూడండి ఇలా వస్తుంది. మనకి డబుల్ వాయిస్ వచ్చేస్తూ ఉంటదనమాట. అది ఎలాగా రాకూడదన్నదిన నేను ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి. ఇలాగ అప్‌లోడ్ అయిన తర్వాత చూడండి. డన్ చేసి ఓకే చేసేసుకోవాలి. పైన 2 గీతలు కనిపిస్తున్నాయి కదా! అక్కడికి ఎళ్తే ఇలా 2 వస్తాయన్నమాట. యువర్ వీడియో అండ్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది కూడాను. మనకి ఏదైతే కావాలో అది ఉంచుకొని మిగతాది కూడాను రెండోది కూడా ఫుల్‌గా వాయిస్ తగ్గించేసుకోవాలి. తగ్గించేసుకోవడం వలన ఒక వాయిస్ మాత్రమే మనకి ఏదైతే అవసరమో అది మాత్రమే మనముకి యూజ్ చేసుకోవచ్చు. మనము అది యూజ్ చేసుకోకపోతే గానీ 2 కూడా వాయిస్‌లో డబల్‌గా చాలా క్లమ్జీగా వినిపిస్తున్నాయి. తర్వాత మనం షార్ట్‌కి ఏదైతే రిలేటెడ్‌గా ఉంటదో దానికి పైన స్క్రీన్ మీద పెట్టుకుంటే చూడడానికి చాలా బావుంటది. మనకి ఇది స్క్రీన్ మీద ఎలా పెట్టుకోవాలన్న తర్వాత చూద్దాము. స్క్రీన్ మీద పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తది. వచ్చిన తర్వాత మనము నెక్స్ట్ అని కొడితే ఇలాగొస్తది. ఇలాగొచ్చిన తర్వాత మన స్క్రీన్ మీద ఏ పిక్చర్ రావాలందిన మన మొత్తము వీడియో తీస్తాం గదా! అందులోని ఏదైతే బెస్ట్‌గా పిక్చర్ అన్నదిన మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ఏది పడితే అది పెట్టేసుకుంటే యూట్యూబ్‌కి ఏదైతే ఉంటదో అలా పెట్టేసుకుంటది. మనకు నచ్చింది ఏది మంచిగా ఉందో సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ మనకే ఉంటది. ఒకవేళ ఫస్ట్ టైం పిక్చర్ మనకు నచ్చలేదంటే మళ్ళీ బ్యాకొచ్చి మళ్ళీ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఏదైనా పెట్టిన తర్వాత టైటిల్ ఇచ్చుకోవాలి. మనము దేనికోసం అయితే వీడియో చేస్తున్నామో అది రిలేటెడ్‌గా అక్కడ మనం పైన టైటిల్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2, 3 మాత్రమే ట్యాగ్స్ పెట్టుకోవాలి. మనం పెట్టేది షార్ట్స్ కాబట్టి షార్ట్స్ అన్నది ఖచ్చితంగా పెట్టుకోవాలి. షార్ట్స్ పెట్టిన తర్వాత మనం ఏవైతే వీడియో పెట్టామో దాని రిలేటెడ్‌గా 1, 2 పెట్టుకోవాలి. ప్రెజెంట్ మనకు ట్రెండింగ్‌లో దుర్గా పూజ ఉంది కాబట్టి దుర్గా పూజకి సంబంధించి నేను పెట్టుకుంటున్నాను 2, 3 గాన. మీరు కుకింగ్ చేసినట్లయితే కుకింగ్ రిలేటెడ్‌గాన ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రము ఎక్కువగా పెద్దగా పెట్టుకుంటే గాని బాగోదు. టైటిల్ అన్నది ఎంత చిన్నగా చేస్తే అంత బావుంటది. అలాగే ఒక 2, 3 ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు కూడా వీడియోని అన్‌లిస్ట్‌లో పెట్టుకోవాలి. అలాగే రిలేటెడ్ వీడియో ఏదన్నది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవాలి మనము. అది లాంగ్ వీడియో అయినా, షార్ట్ వీడియో అయినా అది మన ఇష్టము. పెట్టిన తర్వాత షార్ట్‌ని అప్‌లోడ్ పెట్టేసుకోవాలి. ఇంకేం కలపవసరం లేదు. అప్‌లోడ్ పెట్టేసుకున్న తర్వాత చూడండి ప్రాసెస్ అవుతదనమాట. ప్రాసెస్ అయిన తర్వాత వీడియో అనేది అన్‌లిస్ట్‌లోకి వెళ్ళిపోద్ది. వీడియో అనేది ఎప్పుడు కూడా అన్‌లిస్ట్‌లో పెట్టి మాత్రమే అప్‌లోడ్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసుకోవడం వలన ఏదైనా సరే మనకి ఉండకూడనిది ఉందనుకోండి స్ట్రైక్ పడే అవకాశం ఉంటది. చూడండి 2 కూడా అన్‌లిస్ట్‌లో ఉన్నాయి నాకు. అన్‌లిస్ట్‌లో నుంచి మనము ఇప్పుడు ఈ అన్‌లిస్ట్‌లో ఉన్నది మనకి ఏ టైంకి కావాలనుకుంటే ఆ టైంకి సెట్ చేసుకోవచ్చు. దానికోసమని ముందు మనం మళ్ళీ అందులో బ్యాకొచ్చేసి ఇక్కడ పైన టైటిల్ ఇచ్చాం గదా! అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అని కొడితే సెలెక్ట్ అయిపోతుంది. అలాగే డిస్క్రిప్షన్‌లోకొచ్చేసి అది పేస్ట్ చేసుకొని ఈ డిస్క్రిప్షన్‌లోని మనకు 1000 వరకు షార్ట్‌లు పెట్టుకోవచ్చు. ట్యాగ్స్ పెట్టుకోవచ్చనమాట. మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. మనము ట్రెండింగు, వైరల్ ఇంకా దుర్గా పూజకు సంబంధించినవి గానీ ఏవైనా పర్వాలేదు. 1000 వరకు మాత్రం పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 2, 3 పెట్టుకున్నాను. ఎక్కువ పెట్టుకోలేదు. మనము ఈ ట్యాగ్స్ ఇచ్చుకునేటప్పుడు కూడాన ఎక్కువగా వైరల్‌లోని ఎక్కువ ఏ షార్ట్స్ అయితే ఎక్కువగా తీసుకుంటున్నారో అది సెలెక్ట్ చేసి మాత్రం మనం పెట్టుకోవాలా. అలాంటప్పుడు మన వీడియోకి పుషప్ ఉంటది. ఇలా పెట్టుకోవడం వలన. ఓకే. అయిపోయిన తర్వాత బ్యాకొచ్చేయాల. బ్యాకొచ్చేసిన తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత సేవ్ చేసేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత చూడండి అన్‌లిస్ట్‌లోనే కనిపిస్తుంటది. ఇప్పుడు మనకు కావాలంటే అన్‌లిస్ట్ అలా ఉంచేసుకోవచ్చు. లేదు మనం ఏ టైంకైతే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టైంకి చేసుకోవచ్చు. ఇలాగ మనం ఎన్ని షార్ట్స్ అయినా సరే రెడీ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సెట్ చేసి పెట్టుకోవచ్చు. మనం అన్‌లిస్ట్‌లో ఉన్నది పబ్లిక్‌లో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత కిందకొచ్చిన తర్వాత షెడ్యూల్ అని ఉంటది. ఓపెన్ అయిన తర్వాత క్యాలెండర్ అని వస్తది చూడండి. క్యాలెండరు టైము ఉంటది. మనం ఏ డేట్‌కి కావాలంటే ఆ డేట్ పెట్టుకోవచ్చు. అలాగే ఏ టైంకి కావాలనేది ఆ టైం పెట్టుకోవాలి. టైం సెట్ చేసుకునేటప్పుడు ఏఎం, పీఎం చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి కంగారులోని ఏఎంని పీఎంని ఏఎంగా పెట్టేసుకుంటాము. అది అయిపోయిన తర్వాత సేవ్ అని కొట్టేసుకోవాలి. సేవ్ అయిపోతే మనకి ఏ టైంకి కావాలన్నది మనకి నెట్ ఉన్నా లేకపోయినా సరే మనం ఏ టైం అనుకుంటే ఆ టైంకి రిలీజ్ అయిపోతుంది. ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను.
నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.